హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 13వ భాగం మొదలు పెడదాం. యోగానంద గారు క్రియాయోగా గురించి ఇలా చెప్పసాగారు. ఆధునిక ప్రపంచానికి క్రియాయోగా లహరి మాస్య గారి ద్వారా విస్తారంగా వ్యాపించటం మొదలైంది. క్రియా అంటే పని చేయటం. క్రియాయోగా అనగా ఒక ప్రక్రియ గాని పని ద్వారా దైవంతో ఏకం అవటం అని అర్థం. క్రమం తప్పకుండా క్రియాయోగా చేసే సాధకుడి కర్మ పూర్తిగా దహించబడుతుంది. ఈ పుస్తకంలో క్రియాయోగ ఎలా చేస్తారో చెప్పటం వీలు కాదు. క్రియాయోగ గురువు నుంచి దీక్ష తీసుకుని నేర్చుకోవాల్సిందే. క్రియాయోగ ఒక మానసిక శారీరక పని ద్వారా రక్తంలోని మలినాల్ని నిర్మూలించి ఆక్సిజన్తో ఛార్జ్ చేస్తుంది. క్రియాయోగ వలన జీవశక్తి ఉత్తేజపరిచి మెదడు వెన్నుపూసలో జీవం యవ్వనం ప్రవహింపజేస్తుంది. దీనివలన సాధకుడు రక్తంలోని మలినాలను నిర్మూలించి కణాల్లోని వినాశక చర్యను ఆలస్యం చేయగలుగుతాడు. దీర్ఘకాలంగా క్రియాయోగ చేస్తున్న సాధకుడు కణాలన్నిటినీ శక్తితో నింపగలుగుతున్నారు. లహరి మాస్య క్రియాయోగాని తన గురువు అయిన అవతార్ బాబా గారి దగ్గర నేర్చుకున్నారు. బాబాజీ గారు ఎంతో కాలంగా ఎవరికీ తెలియకుండా మరుగున పడిన యోగాని మార్పులు చేసి క్రియాయోగాగా ఆధునిక ప్రపంచానికి అందించారు. ఈ క్రియాయోగ నేర్పుతూ బాబాజీ లహరి మాస్య గారితో ఇలా అన్నారు: నీ ద్వారా ప్రపంచానికి నేను అందిస్తున్న ఈ క్రియాయోగ 1000 సంవత్సరాలకు ముందు కృష్ణుడు అర్జునుడికి నేర్పించారు. ఆ తర్వాత పటాంజలికి మరెందరో యోగులకి ఈ క్రియాయోగ చేరింది అన్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2 చోట్ల క్రియాయోగా గురించి ప్రస్తావించారు. ఒక శ్లోకంలో పీల్చే గాలిని విడిచే గాలిలోకి, విడిచే గాలిని పీల్చే గాలిలోకి అంతరార్థం చేసి సాధకుడు 2 వ్యవస్థలను నాశనం చేసి ప్రాణశక్తి మీద పట్టు సాధిస్తాడు. యోగి ఈ ప్రక్రియ వలన గుండెని ఊపిరితిత్తులను శాంతింపజేసి ప్రాణశక్తి మీద పట్టుతో వృద్ధాప్యం రావడం ఆలస్యం లేకపోతే పూర్తిగా ఆపేయగలుగుతాడు అని రాసి ఉంది. భగవద్గీతలో ఇంకో సంఘటనలో ధ్యానం చేయటం వలన సాధకుడు తన చూపును నుదురు మధ్యలో ఉన్న ప్రదేశంలో కేంద్రీకరించడం ద్వారా శ్వాస నిశ్వాసాలను రెండింటినీ నాశనం చేసి ఆలోచనలు, కోపం, భయం వంటివి అరికట్టగలుగుతాడు అని రాసి ఉంది. కృష్ణ పరమాత్మ ఒక ప్రస్తావనలో ఇలా అన్నారు: ముందు జన్మలో నేను ఈ క్రియాయోగని వివాస్వత్కి నేర్పించాను. వివాస్వత్ నుండి అది మామూకి, ఆయన నుండి సూర్యవంశం స్థాపకుడు ఇష్వాకుకు చేరి అత్యంత గోప్యంగా ఋషుల చేతిలోకి చేరింది అన్నారు. క్రియాయోగ గురించి పటాంజలి 2 సార్లు ప్రస్తావించారు. పటాంజలి దైవం ఓంకార రూపంలో నిక్షిప్తమై ఉంటారు. క్రియాయోగలో శారీరక మానసిక పట్టుతో ఓంకారం మీద ధ్యానం చేస్తారు అన్నారు. రెండోసారి పటాంజలి క్రియాయోగ గురించి మాట్లాడుతూ ప్రాణాయామం, ధ్యానంతో శ్వాస నిశ్వాసాల మీద పట్టు సాధించవచ్చు అని చెప్పారు. ప్రాచీన యోగులు శ్వాస నిశ్వాసాల మీద పట్టు సాధించడం ద్వారా మానవ పయనం వేగవంతం చెయ్యవచ్చు అని గుర్తించారు. క్రియాయోగ సాధకుడు తన జీవశక్తిని వెన్నుపూసలోని 6 చక్రాల్లో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిలించడం వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇలా 1 నిమిషం పాటు జీవశక్తిని ఈ 6 చక్రాల్లో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిలించడం ద్వారా 1 సంవత్సరం కర్మ దహించబడుతుంది. క్రియాయోగ సాధకుడు 8.5 గంటల్లో 1000 క్రియలు చేయటం ద్వారా 1000 సంవత్సరాల కర్మను దహింప చేయగలుగుతాడు. కొత్తగా సాధన చేసేవారు ఒక్కసారి 14 నుంచి 24 సార్లు మాత్రమే ఈ క్రియను చేయవలెను. గురువు సాధకుడు పరిస్థితిని చూసి ఎన్నిసార్లు చేయవచ్చో నిర్ణయిస్తారు. సాధకుడు శరీరంలోకి వచ్చే ప్రాణశక్తిని తట్టుకునే పరిస్థితిలో లేకపోతే సమస్యలు రావచ్చు. అందుకే క్రియాయోగ గురువు ముఖంగానే చేయాలనే నిబంధన ఉంది. ఒక సామాన్యుల్లో ప్రాణశక్తి 50 వాట్లు ఉంటే క్రియాయోగ చేయటం ద్వారా కొన్ని 100 కోట్ల వాట్ల ప్రాణశక్తి రగిలిస్తుంది. శ్వాస నిశ్వాసాలు కూడా చాలా నిదానం అవుతాయి. దానివల్ల శక్తి శరీరంలో ఇంకా ప్రజ్వలిస్తుంది. దీని ద్వారా మనిషి దైవ అన్వేషణలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు అని యోగానంద గారు రాశారు. ఈ ప్రస్తావనలో నేను మీకు ఒక వివరణ ఇవ్వాలి. క్రియాయోగ గురించి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చదవడం ద్వారా, లేకపోతే ఇక్కడ విన్నప్పుడు క్రియాయోగ నేర్చుకోవాలనే తపన రావచ్చు.
క్రియాయోగ నేర్పిస్తాము, ఇనిషియేషన్ ఇస్తాము అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అది నేర్చుకోవాలంటే 1కి 10 సార్లు నేర్పించే వ్యక్తి అర్హుడా కాదా అనేది తెలుసుకుని నేర్చుకోండి. మనకు అర్థం కాని భాషలు, పదాలు, పేర్లు వాడటం వలన ఎదుటివాడు జ్ఞాని అని అంచనా వేయకండి. థియరీ ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. క్రికెట్లో కవర్ డ్రైవ్ కొట్టాలంటే ఫుట్వర్క్ ఎలా ఉండాలి, బ్యాట్ యాక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా రొటేట్ చేయాలి అని చెప్పేవారు ఉంటారు. వారి జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ ఆడి ఉండకపోవచ్చు. కానీ అతను చెప్పిన థియరీ విని అతని దగ్గర క్రికెట్ నేర్చుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. యోగానంద సొసైటీ వారు క్రియా యోగా కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరు వారిని సంప్రదించవచ్చు. కొంతకాలం తర్వాత యోగానంద గారితో యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు, యోగానంద, నువ్వు వ్యవస్థలకు ఎందుకు దూరంగా ఉంటావు అన్నారు. అందుకు యోగానంద గారు, ఏం చేసినా ఈ లోకంలో ఉపయోగం లేదండి. ఒక వ్యక్తి ఏమి చేసినా విమర్శిస్తారు, చేయకపోయినా విమర్శిస్తారు అన్నారు. యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు, దైవానుగ్రహం మొత్తం నీ దగ్గరే పెట్టుకుంటావా? 10 మందికి దారి చూపలేనప్పుడు మనమెందుకు? నేను విద్యా జ్ఞానం నీకు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏమిటి? విద్య అనేది 10 మందికి పంచాలి అన్నారు. ఆ మాటలకు చెల్లించిన యోగానంద గారు రిహీకాలో 7 పిల్లలకు చదువు నేర్పించసాగారు. 1 సంవత్సరం తర్వాత 1918లో కాసిం బజార్ మహారాజు గారైన శ్రీ మణీంద్ర చంద్ర నుండే గారి సహకారంతో స్కూల్ని రాంచీకి మార్చారు. రాంచీలోని కాసిం బజార్ కోట యోగానంద గారి స్కూల్ బిల్డింగ్ అయింది. ఆ స్కూల్కి యోగానంద గారు యొగోడా సత్సంగ్ బ్రహ్మచర్య విద్యాలయ అని పేరు పెట్టారు. వారి స్కూల్లో గ్రామర్ మరియు సెకండరీ స్కూల్ వరకు శిక్షణ ఇచ్చేవారు. స్కూల్లో వ్యవసాయం, ఇండస్ట్రియల్, కమర్షియల్ మరియు అకాడమిక్ సబ్జెక్ట్స్లో శిక్షణ ఇచ్చేవారు. క్లాసులు ఎప్పుడు బయట చెట్ల కింద నడిపేవారు. స్కూల్లో చదివే వారికి యోగా ధ్యానం నేర్పించేవారు. జీవశక్తిని ఎలా పెంపొందించాలి, ఎలా దాన్ని దారి మరలించాలి లాంటివి ఎన్నో నేర్పేవారు. అక్కడ చదివే ఎందరో పిల్లలు సాయంత్రం సమయంలో ఎన్నో గంటలు ధ్యానంలో కూర్చుని ఉండేవారు. యోగానంద గారి తమ్ముడు విష్ణు స్కూల్లో ఫిజికల్ కల్చరిస్ట్గా చేరారు. విష్ణు 1938 నుంచి 39లో పడమర దేశాలు సందర్శించి యోగా మీద ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎందరో మన్నలు పొందారు. రాంచీలో మొదటి సంవత్సరం స్కూల్ తరగతులు అయ్యేసరికి అక్కడ చేరాలనుకునే వారి నుంచి వచ్చే అప్లికేషన్ సంఖ్య 2000కు చేరింది. స్కూల్లో చదివే పిల్లలకు తల్లి తండ్రి అన్నీ తానై యోగానంద గారు చూసుకునేవారు. ఒకరోజు యోగానంద గారి తండ్రి స్కూల్ని సందర్శించారు. ఆయన చెప్పినట్టు రైల్వేలో ఉద్యోగం చేయలేదని యోగానంద గారి మీద చాలా కాలం అలిగారు. స్కూల్ సందర్శించాక వారి తండ్రి యోగానంద గారితో ఇలా అన్నారు, నాయనా, ఎందరో తేజోవంతమైన పిల్లల మధ్య నిన్ను చూశాక నేను నిన్ను రైల్వేలో ఉద్యోగం చేయమనడం తప్పని అర్థమైంది. నాకు 8 మంది పిల్లలే, కానీ నీకెందరో పిల్లలున్నారు. వారి జీవితాన్ని సరైన మార్గంలో పెడుతున్న నిన్ను చూస్తూ ఉంటే ఆనందం వేస్తోంది అన్నారు. చుట్టూ ఉన్న 20 ఎకరాల భూమిలో ఉపాధ్యాయులు పిల్లలు కలిసి కూరగాయలు పండించేవారు. వారికి ఎన్నో పెంపుడు జంతువులు ఉండేవి. వాటిలో ఒక జింక పిల్ల కూడా ఉండేది. అది ప్రతిరోజు రాత్రి సమయంలో యోగానంద గారి గదిలోకి వచ్చి ఆయన పక్కన పడుకునేది. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయేది. దాని తిండి బాధ్యతలు యోగానంద గారే చూసుకునేవారు. ఒకరోజు అర్జెంట్ పని మీద వెళ్తూ, జింక పిల్లకి తిండి పెట్టకండి, నేను వచ్చి పెడతాను అని చెప్పి యోగానంద గారు వెళ్ళారు. ఒక పిల్లవాడు యోగానంద గారు చెప్పింది పట్టించుకోకుండా జింక పిల్లకు ఎక్కువ పాలు పట్టించాడు. యోగానంద గారు వచ్చేసరికి జింక పిల్ల చావు బతుకుల మధ్య ఉండడం చూసి బాధతో యోగానంద గారు దైవాన్ని ప్రార్థించి ఆ జింక ప్రాణం నిలబెట్టమని వేడుకున్నారు. కొంతసేపు తర్వాత ఆ జింక పిల్ల తేరుకోవడం చూసి అందరూ ఆనందించారు. ఆ రోజు రాత్రి యోగానంద గారి నిద్రలో ఆ జింక పిల్ల కనిపించి, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి అంది. అప్పుడు యోగానంద గారికి ఆ జింక పిల్ల కర్మఫలం ముగిసింది. భూమి వదిలి వెళ్ళాలి, కానీ యోగానంద గారి దైవాన్ని కోరడం వలన అది ఇక్కడ ఇరుక్కుపోయిందని అర్థం చేసుకుని సంతోషంగా వెళ్ళు అని చెప్పి కళ్ళు తెరిచారు. ఆయన కళ్ళు తెరిసే సమయానికి జింక పిల్ల తుది శ్వాస విడిచింది. యోగానంద గారి స్కూల్ బ్రాంచ్లు మిండాపూర్, లఖాన్పూర్లో స్థాపించారు.
రాంచీ స్కూల్లో హాస్పిటల్ విభాగం కూడా మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 18,000 మందికి వైద్యం చేసేవారు. కొంతకాలం తర్వాత యోగానంద గారి తండ్రి స్నేహితుడు స్వామి ప్రణవానంద, అంటే ఒక్కసారి 2 ప్రదేశాల్లో శరీరంతో ప్రత్యక్షమయ్యే ఆ స్వామి రాంచీ స్కూల్ని సందర్శించి అక్కడ బోధనా విధానానికి ఎంతో ఆనందించారు. యోగానంద గారు ఒకరోజు తన తండ్రిని తీసుకుని కలకట్టాలోని నివాసం ఉంటున్న ప్రణవానంద గారి దగ్గరికి వెళ్లారు. ప్రణవానంద గారు ఘోష్ని చూసి ఎంతో ఆనందంగా లేచి, ఎలా ఉన్నావు? నీ కుమారుడు ఆధ్యాత్మికంలోకి వెలుగులా దూసుకు వెళ్ళిపోతున్నాడు అన్నారు. తండ్రి ముందు పొగట్టంతో యోగానంద గారు ఎంతో ఆనందపడ్డారు. ఆ సమయంలో ప్రణవానంద గారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. వారి గదిలో మొక్కలు, విత్తనాలు ఉండటం గమనించి యోగానంద గారు ఇవి ఎందుకు అని అడిగారు. అందుకు ప్రణవానంద గారు ఇలా అన్నారు, ఈ సంవత్సరం నేను బెనారస్ శాశ్వతంగా వదిలేస్తాను అని లాహిరి మాస్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే బెనారస్ వదిలి హిమాలయాలకు బయలుదేరాను. అక్కడ ఆశ్రమం మొదలుపెట్టి ఈ విత్తనాలతో ఆకుకూరలు పెంచి అక్కడ దైవధ్యానంలో త్వరలో ఈ భూమిని వదిలేస్తాను అన్నారు. యోగానంద గారి తండ్రి మళ్ళీ కలకటా ఎప్పుడు వస్తావు అని అడిగారు. అందుకు ఆయన మళ్ళీ ఎప్పటికీ రాను అని సమాధానం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత ప్రణవానంద గారి శిష్యుడు సనాతన్ గారు యోగానంద గారిని కలిసి ఇలా అన్నారు, గురువు గారు శరీరాన్ని వదిలేశారు. రిషికేశ్ దగ్గరలో ఆశ్రమం స్థాపించి మాకు విద్యలన్నీ నేర్పించారు. అంతా బాగుందనుకునే సమయంలో ఆయన ఒకరోజు అన్న సంతర్పణ భారీగా చెయ్యాలి అన్నారు. ఎందుకు అంటే ఈ జీవితంలో నేను చేసే చివరి పండగ అదే అని వంటల నుండి అన్నీ ఆయనే స్వయంగా చూసుకున్నారు. 2,000 మందికి అన్న సంతర్పణ జరిగిన తర్వాత ఆయన ఆశ్రమం మీద కూర్చుని పక్కనున్న నాతో, సనాతన్ జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తున్నాను అన్నారు. వద్దు స్వామి అని నేను మొరపెట్టుకున్నాను. ఆయన నవ్వి, స్వార్థం వదులు, మీ అందరికీ ఎన్నో విద్యలు నేర్పించాను. ఇప్పుడు నేను దైవానికి సంతోషంగా చేరాలని కోరుకో. అయినా నేను వెళ్ళేది కొంతకాలం కోసమే. మళ్ళీ నేను తిరిగి భూమి మీద పుట్టి బాబాజీ గారి శిష్యుడిగా చేరతాను. నా ఆత్మ ఎక్కడ ఎలా భూమి మీదకు వస్తుందో మీకు తెలుస్తుంది అని చెప్పి శరీరాన్ని వదిలేశారు అని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి కేశవానంద ద్వారా యోగానంద గారు భూమి మీద మళ్లీ ప్రణవానంద గారు జన్మించి హిమాలయాల్లోని బద్రీనారాయణకు వెళ్లి బాబాజీ శిష్యుడిగా చేరారు అని తెలుసుకున్నారు. ఒకరోజు తన స్కూల్లో చదివే పిల్లలందరితో యోగానంద గారు మాట్లాడుతున్నారు. వారిలో ఒక పిల్లవాడు, స్వామి నేను పెద్దయ్యాక సన్యాసిని అవుతానా అని అడిగారు. అందుకు యోగానంద గారు, అవ్వవు, నీ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి నిన్ను బలవంతంగా లాక్కుని వెళ్తారు. తర్వాత నీకు వివాహం అవుతుంది అన్నారు. కొన్ని నెలల తర్వాత యోగానంద గారు చెప్పినట్టే జరిగింది. ఇలా వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటే యోగానంద గారి ప్రియమైన శిష్యుడు 12 సంవత్సరాలు కాసి, స్వామి నా జీవితం ఎలా ఉంటుంది అన్నారు. యోగానంద గారి మనసులో ప్రేరణ వచ్చి ఆయనకు తెలియకుండానే నువ్వు త్వరలో చనిపోతావు అన్నారు. ఆ మాట విని అక్కడి వారందరూ నిశ్చేష్టులై ఉండిపోయారు. యోగానంద గారికి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడు చనిపోతాడని యోగానంద గారికి ఎంతో బాధ వేసింది. సాయంత్రం సమయంలో కాశీ యోగానంద గారి గదిలోకి వచ్చి, స్వామి నేను చనిపోతే నేను మళ్ళీ పుట్టినప్పుడు నన్ను పట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో పెడతారా అని అడిగారు. కాశీ ప్రతిరోజు ఇదే ప్రశ్న అడుగుతూ ఉండేవాడు. చివరకు దైవం సహకరిస్తే తప్పక చేస్తాను అని యోగానంద గారు మాట ఇచ్చారు. వేసవికాల సెలవుల్లో యోగానంద గారు చిన్న పని మీద వెళ్ళవలసి వచ్చింది. కాశీని సెలవులకు ఇంటికి పంపిస్తే చావు ఆయన వెంటాడుతుందని ఇంటికి పంపించలేదు. యోగానంద గారు ఊరు వెళ్తూ 2 రోజుల్లో వచ్చేస్తాను, కానీ ఎవరు ఎన్ని విధాలా చెప్పినా స్కూల్ వదిలి వెళ్ళకు అని కాశీకి చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన యోగానంద గారికి కాశీ కనపడలేదు. ఏమైందని అడిగితే, మీరు వెళ్ళిన తర్వాత కాశీ తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాను రమ్మన్నాడు. కాని కాశీ మీరు చెప్పినట్టే నిరాకరించాడు. కాశీ తండ్రి ఇక కోపంతో యోగానంద ఏం మందు పెట్టాడో ఏంటో, నేను పోలీసుల సహాయంతో నా కొడుకుని ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. మిమ్మల్ని దూషిస్తుంటే భరించలేక కాశీ తండ్రితో ఇంటికి వెళ్ళాడు అన్నారు. ఇది విని యోగానంద ఒక గుర్రబండి మాట్లాడి కలకత్తా బయలుదేరారు.
కలకట్టా వీధుల్లో కాశీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇలా వెతుకుతూ ఉంటే కాశీ తండ్రి గుర్రబండి ఆపండి అని అరిచి గుర్రబండిని ఆపించారు. యోగానంద గారు బండి దిగుతూ నా బిడ్డ కాశీని చంపావు అని అరిచారు. ఆ సమయంలో కాశీ తండ్రి శ్మశానంలో కాశీ అంత్యక్రియలు చేసి వస్తున్నారు. ఎలా జరిగిందని యోగానంద గారు అడిగితే కాశీ తండ్రి కలకటా వచ్చాక బయట తిండి తిని ఏషియాటిక్ కలరా వచ్చి చనిపోయాడు అని చెప్పారు. ఆయన గుండె నిండా బాధతో యోగానంద గారు స్కూలు చేరారు. కాశీకి ఇచ్చిన మాట ప్రకారం ఆత్మ మళ్లీ కొత్త శరీరం తీసుకున్నప్పుడు తెలపగలిగిన రహస్యమైన యోగ ప్రక్రియను చెయ్యసాగారు. ఈ ప్రక్రియ వలన చేతులకు ఆ ఆత్మ ఉన్న వైపు నుంచి ప్రకంపనలు తెలుస్తాయి. యోగానంద గారు రోజూ ఈ ప్రక్రియ చేసి తన చేతులను అన్ని దిక్కులకు తిప్పుతూ వెతకసాగారు. ఇలా 6 నెలలు ప్రయత్నం చేశారు. ఒకరోజు యోగానంద గారు కలకట్టాలోని అత్యంత రద్దీగా ఉండే బౌ బజార్లో స్నేహితుడితో కలిసి వెళ్తూ ఏదో చెప్తూ చెయ్యి పైకి వెత్తారు. ఆ సమయంలో చేతికి ప్రకంపనలు తాకాయి. ఆశ్చర్యంతో యోగానంద గారు వేరే దిక్కు తిరిగి చూశారు. ప్రకంపనలు ఆగిపోయాయి. పక్కనున్న స్నేహితుడు ప్రకాష్ దాస్ చేయి పట్టుకుని కాశీ దొరికాడు రా అని ఆ ప్రకంపనలు వస్తున్న వైపు నడవసాగారు. కొంత దూరం వెళ్ళాక సర్పెంటైన్ లేన్ అనే సందులో నుంచి ఆ ప్రకంపనలు రావడం గుర్తించి ఆ సందులోకి వెళ్లి ఒక ఇంటి దగ్గర ఆగారు. యోగానంద గారు ఆ ప్రకంపనలు ఆ ఇంటి నుంచే వస్తున్నాయని గుర్తించి తలుపు తట్టారు. సేవకుడు తలుపు తెరిచి యజమాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఇంటి యజమాని వచ్చి ఏం కావాలి మీకు అని అడిగారు. ఎలాగ అడగాలా అని ఇబ్బంది పడి యోగానంద గారు మీ భార్య 6 నెలల ప్రెగ్నెంటా అని అడిగారు. ఆ యజమాని ఆశ్చర్యపడుతూ అవును, అది మీకెలా తెలుసు అన్నారు. యోగానంద గారు కాశీ కథంతా చెప్పి పుట్టబోయేది మగపిల్లవాడు, మంచి రంగు ఉంటాడు అని చెప్పారు. ఆ కథ విని యజమాని ఇలా కూడా జరుగుతుందా అని విస్మయానికి గురయ్యారు. పిల్లవాడు పుట్టిన తర్వాత యోగానంద గారు మళ్లీ వారి ఇంటికి వెళ్లి పిల్లవాడిని చూశారు. బాబుకు తల్లిదండ్రులు కాశీ అనే పేరే పెట్టారు. బాబు పోలికలు కాశీ పోలికలు ఒకేలా ఉన్నాయి. యోగానంద గారు అమెరికాలో ఉన్నప్పుడు అప్పటికే పెద్దవాడైన కాశీ నాకు సన్యాసం అవ్వాలని ఉంది అని లేఖ రాస్తే హిమాలయాల్లో గురువు గారి దగ్గర చేర్చారు యోగానంద గారు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.